నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఎంఎస్ఎంఈతో యువతకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి నారాయణరాణే పిలుపు గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన వెనుక విపక్షాల కుట్ర ఉందన్న మంత్రి హరీష్ రావు ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని భరోసా రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించిన విపక్షాలు ఢిల్లీలో కీలక భేటీ హాజరైన 17 పార్టీల నేతలు 5G స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఇంటర్నెట్ సేవలు వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం ఇక వివరాలు నూతన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది ఈ నెల 29 నామినేషన్ల దాఖలకు తుది గడువు కాగా 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది జూలై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలిస్తే జూలై 18న పోలింగ్ నిర్వహిస్తారు 21న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది రహస్య బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు రాష్ట్రాల శాసనసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు పార్లమెంట్ భవనం రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది ఈ ఎన్నికల్లో 776 మంది ఎంపీలు 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గోవా పర్యటనలో భాగంగా డోనా పోలా ప్రాంతంలో నూతన రాజ్ భవన్ ప్రాంగణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రపతి భవన్ వివిధ రాజ్ భవన్లో వివిడ్ కోవెన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రాజ్ భవన్ నిర్మాణానికి ప్లాన్ రూపొందించినట్లు అధికారులు రాష్ట్రపతికి వివరించారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిల్డింగ్ భద్రతకు సంబంధించిన పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యమంత్రి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ఇక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది 5G స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది జూలై 26న 72,097 మెగా హెర్ట్జ్ల స్పెక్ట్రమ్ను వేలం వేయనుంది 5G సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4Gలో వస్తున్న డౌన్లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే వీలుంటుంది అయితే వేలం ధర ఎంతన్నది మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు మొత్తం 72,097.85 మెగా హెర్ట్జ్ల రేడియో వేవ్లను 20 ఏళ్ల కాల వ్యవధితో వేలం వేయనున్నారు ఇందులో తక్కువ మధ్యస్థాయి అత్యధిక ఫ్రీక్వెన్సీ బాండ్లకు స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నారు వేలంలో విజేతగా నిలిచిన బిడ్డర్లు ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు మొత్తం ధరను 20 సమాన వాయిదాల్లో కట్టాల్సి ఉంటుంది బిడ్డరు 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్ను తిరిగిచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రారంభమైన ముఖ్య కార్యదర్శుల సదస్సులో రేపు పాల్గొననున్నారు ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా ప్రధాని దేశంలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలపై ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా 3 రోజుల పాటు అఖిల భారత రాష్ట ప్రధాన కార్యదర్శుల సదస్సు జరుగుతోంది కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తొలి రోజు సదస్సులో పాల్గొన్నారు ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ది దృక్పథం దానిని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించనున్నారు టీమిండియాగా పనిచేయడం సుస్థిరత ఉద్యోగాల కల్పన విద్య జీవన సౌలభ్యం ఆత్మనిర్భర్ భారత్ తదితర అంశాలపై ప్రధాని మోదీ సదస్సులో చర్చించనున్నారు
జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన, పంటల వైవిధ్యం, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్దిని సాధించడం వంటి అంశాలను కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి సుమారు 200 మంది అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొననున్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే దిశగా అటల్ జీ థింకర్ ల్యాబ్ను కేంద్రం ఏర్పాటు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి నారాయణ రాణేతో కలిసి సనత్ నగర్ హిందూ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అటల్ జీ థింకర్ ల్యాబ్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కొద్ది కాలం మిలిటరీలో సేవలు అందించాలన్నారు. విద్యార్థుల్లో సేవాభావం పెంపొందేలా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆంగ్ల భాషకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ మాతృభాషను మరవకూడదని హితవు పలికారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర అంశాల్లోనూ ముందుండాలని సూచించారు. ఫస్ట్ క్లాస్ ఒక ఛానల్, సెకండ్ క్లాస్ ఒక ఛానల్, థర్డ్ క్లాస్ ఒక ఛానల్, ఈ రకంగా టీవీ ఛానల్స్ ఈరోజు దేశంలో మరి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అదేవిధంగా ఇటీవల నూతన విద్యా విధానాన్ని 33 సంవత్సరాలుగా మరి క్రితం ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానం ఈరోజు ప్రస్తుతం మారినటువంటి పరిస్థితుల్లో ఇది లాభం లేదు. కాబట్టి ఒక నూతన విద్యా విధానం కావాలని చాలా మంది ప్రముఖుల యొక్క నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అనేక మంది సుమారు 3 లక్షల మంది పిటిషన్స్ ఆయనకి ఇచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 3 లక్షలకు పైగా సలహాలు వచ్చినాయి. ఆ సలహాల ఆధారంగా అనేక మంది విద్యావంతులు, మేధావులు, మరి విశ్లేషకులు, కవులు, కళాకారులు, అధికారులు వాళ్ళందరితో కలిసి మాట్లాడిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి నూతన విద్యా విధానాన్ని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. ये मोदी जी का देन है देश को, हमारे युवा पीढ़ी को, भविष्य के लिए हमारे मोदी जी का ये देन है. आप सभी को मैं शुभकामना देता हूँ. हम जब फॉरेन जाते हैं और प्लेन में बैठते हैं, अभी बाजू में एक फॉरेनर आके बैठता है, लैपटॉप आपके पास लेके वो शुरू हो जाता है, अलग अलग टेक्नोलॉजी देखते जा रहे हैं. जब हमें लगता था कि इस तरह हमारे बच्चे कब करेंगे, टेक्नोलॉजी कभी कभी समझ लेंगे. अब ये मोबाइल है, इसका शोध कौन लाया है, टेक्नोलॉजी कौन लाया, हमको अपना इंडिया के कोई नहीं. कितना पॉपुलर हुआ, हर आदमी के बाद गरीब हो या कोई भी हो, रीच हो, सबके हाथ में मोबाइल. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ యూసఫ్గూడలోని చిన్న మధ్య తరహా ఉపాధి కల్పన సంస్థలో జరిగిన సంసదర్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నారాయణ రాణే, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నారాయణ రాణే మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. హైదరాబాద్లో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సంస్థ యువత కోసం అనేక పథకాలు రూపొందిస్తోందని, దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కేంద్రం అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. जो नॉर्थ में एमएसएमई का काम जितना बड़ा उतना ये साइड में हम भी ये साइड में आते हैं. सिंधुदुर्ग हमारा जो डिस्ट्रिक्ट है ना, कि आपके साउथ साइड या कर्नाटक लग के बेड़गांव में लग के वो अलग वही सभी. आज सूक्ष्म उद्योग 6 करोड़ के ऊपर है, 6 करोड़ के ऊपर. उसमें से आपके इधर कितना है, तेलंगाना में, हैदराबाद में कितने हैं? नहीं है तो क्यों नहीं है, कम है तो क्यों कम है, ये सोचना चाहिए. और उसके लिए खुद बेकार या यूथ है वो ठीक है, पर भारतीय जनता पार्टी के जो लीडर है वो लीडर ने एक काम लेना चाहिए कि चलो यहाँ की गरीबी, बेकारी हम खत्म करें. ये देश में ही
इस हैदराबाद शहर కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సంస్థ యువత కోసం అనేక పథకాలు రూపొందిస్తోందని దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కేంద్రం అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. जो बस्ती के गरीब महिला है उसके लिए भी एमएसएमई के द्वारा ट्रेनिंग होना चाहिए. इसके लिए भारत सरकार आप सब लोगों को मालूम है स्टार्टअप के नाम पर आज देश भर में महिलाओं को छोटे छोटे यूनिट वो स्थापित करके उनके द्वारा खुद का पैर के ऊपर खड़ा हो. उसके साथ साथ ఆమె తమ కాళ్ళ మీద నిలబడడం కోసమే కాకుండా ఇంకో 10 మందికో 20 మందికో 30 మందికో ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి స్టార్టప్ ఇండస్ట్రీస్ భారతదేశంలో స్థాపించడం కోసం మరి నరేంద్ర మోదీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాము. రాష్టపతి ఎన్నికల్లో ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపై చర్చించేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఉమ్మడి రాష్టపతి అభ్యర్థి సహా దేశంలో సమకాలీన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాలు ఐక్యంగా కేంద్రాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీకి కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరవగా ఆప్, టీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చినా ఆయన పోటీకి విముఖత చూపారు. విపక్షాల సమావేశంలో పవార్ పేరును మమత ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ అభ్యర్థిత్వం విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమత సూచించినట్లు తెలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు 2009-2014 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్గా పనిచేశారు. రాష్టపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు భేటీ అనంతరం మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పేరును విపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదించామని, అయితే పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. 1-2 పార్టీలు బిజీగా ఉండడంతో సమావేశానికి రాలేకపోయాయని, ఆహ్వానించిన అన్ని పార్టీలు హాజరైనట్లు మమత వెల్లడించారు. త్వరలో మరోసారి విపక్ష పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా 3వ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అధికారుల నోటీసులతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. గత 2 రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈ రోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు కీలక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే రాహుల్ పదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉదయం 11:30 నుంచి ఈడీ రాహుల్ను ప్రశ్నించింది. మధ్యలో గంటపాటు భోజన విరామమిచ్చారు. దీంతో రాహుల్ తన నివాసానికి వెళ్లారు. కాసేపయ్యాక తిరిగి ఈడీ కార్యాలయంకి వచ్చారు. ఆ తర్వాత అధికారులు మళ్లీ విచారణ కొనసాగించారు. మొత్తం 3 రోజుల్లో రాహుల్ను ఇప్పటికే 24 గంటలకు పైగా విచారించారు అధికారులు. రాహుల్ గాంధీ 3వ రోజు విచారణ ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో రాష్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మండలంలోని వెంకట్రావుపల్లె, ముస్తాబాద్, చీకోడు, గూడెం, సేవాలాల్, తండా, పోత్కల్ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. అభివృద్దిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్లలో తెలంగాణ గ్రామాలు, పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. తొందరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ మనందరి బాగు కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో త్రాగునీటి సౌకర్యంతో పాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సొంత జాగాల్లో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఒక 20 ఇండ్లు మంజూరు చేసినాం, కానీ చాలు కాలేదు. వాటిని కూడా మీకు ఎవరెవరికైతే జాగాలు ఉంటాయో
అక్కడనే ఇప్పుడే కలెక్టర్ గారితో నేను మాట్లాడినా, అక్కడనే మీకు కాగితాలు ఇస్తారు, మీరే ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే కాంట్రాక్టర్ రాలేదని మీ సర్పంచ్ చెప్పింది, ఇప్పుడే అడిగితే ఎందుకు రాలేదని ఎందుకు కట్టలేదంటే సార్ కాంట్రాక్టర్ ఎవరు ముంగటికి రాలేదండి. ఎవరెవరికి జాగాలు ఉన్నాయో వాళ్ళకి అక్కడనే ఇస్తాం. 8 ఏళ్లలో తెలంగాణ వస్తే ఏమొచ్చింది వెంకట్రావుపల్లి కంటే బిల్డింగ్ వచ్చింది, మంచినీళ్ళు అయినాయి, ఊరు పరిశుభ్రంగా ఉంది, రోడ్లు అయినాయి, మోరీలు అవుతున్నాయి. వాటితో పాటు రైతు బంధు, రైతు బీమా 20 ఇళ్లు మంజూరైనాయి. ఏ రాష్ట్రం ఎట్లా ఉరుకుతున్నది, ఏ రాష్ట్రం ఎట్లా ఈ దేశ నిర్మాణంలో దోహదపడుతున్నది. నీళ్లు, నిధులు, 2 ముచ్చట్లు మనం ఏదైతే ఆశించినామో 2 విషయాల్లో పురోగతి సాధించి, నియామకాల విషయానికి వస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలను ఆహ్వానించి వాటికి పెద్దపీట వేస్తున్నాం. దానికి ప్యారలల్ గా ఇప్పుడు గవర్నమెంట్ రంగంలో నియామకాలు చేసుకుంటున్నాం. ఒక ఉద్యోగానికి 12 మంది పోటీ పడేయటం 11 మందికి రాదు. కాబట్టి రాని వాళ్ళు నిరాశపడదు. మా ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను పరిశ్రమ పెట్టుకోవాలనుకున్నా లేదా నేను నేర్చుకున్న విద్యతో నేను కొలువు కొట్టాలనుకుంటే ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలో అవకాశాలు నేను విషయం మర్చిపోకండి. చదువుకున్నాను, నేను తయారైనా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలే, నాకు ఇప్పుడెట్లా అనే బాధ అవసరం లేదు. కొంతమంది గట్టిగా కొట్లాడితే, గట్టిగా చదివితే, పెద్దపల్లిలో ఒక పిల్లోడు ఉన్నాడు, పేరు మర్చిపోయాను నేను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన ప్రాథమిక కీని టెట్ కన్వీనర్ విడుదల చేశారు. సమాధానాలపై అభ్యంతరాలను ఈ నెల 18వ తేదీలోపు టీఎస్ టెట్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు. టీఎస్ టెట్ ప్రాథమిక కీ కోసం ts.tet.cgg.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించాలి. టెట్ పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరీక్ష రాశారు. త్వరలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో టెట్కు భారీ ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో ఎంతగానో దోహదపడుతోందని ఎయిర్ మార్షల్ ఏవీఎస్ఎం కమాండెంట్ పి చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందులో త్రివిధ దళాల్లో పనిచేసే అవకాశాన్ని యువతీ యువకులకు కల్పిస్తున్నామని అన్నారు. దీనికి 10వ తరగతి పాసైన వారు అర్హులు అని తెలిపారు. ఇందులో 6 నెలల శిక్షణ ఇస్తారని, 17 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు యువత త్రివిధ దళాల్లో సేవ చేసే అవకాశం లభిస్తుందని ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ వివరించారు. శిక్షణతో పాటు క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ 4 సంవత్సరాల తర్వాత వారు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అత్యంత ప్రతిభ చూపిన వారిని రక్షణ శాఖలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ తెలిపారు. And end up with 40,000 at the end of 4 years. There would be a Seva Nidhi scheme in which the individual would contribute partially and the central government would contribute partially. So at the end of 4 years, when he finishes his training, he would go with a lump sum amount of 11.7 lakhs at the present interest rate. He would also enjoy the benefits of non-contributory insurance scheme, a gratuity scheme which would be of about 40 lakhs. Apart from this, he would have the medical and canteen facilities while he is serving. The scheme is majorly earth-breaking in terms of because of the chance and opportunity which it provides for the larger number of people, of the youth of this country to serve the nation with dedication and demonstration. They would be disciplined, hardworking, physically fit above all, and mentally strong to take on the challenges of the society, and they would be enabled by the training which we give so that they can start their second career in a glorious manner and with a definite advantage over the others of them who could not join us. And 25% of them would be retained with us based on the performance and the individual selection and the organizational interest. The organization for this, selecting this 25% has an absolutely transparent system which is very objective and online and centralized. It is not left to the local people to say yes, he has done this or not done this. There is a centralized transparent system which is going to be there, and we will be putting that transparent system in place to select these 25%. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ముఖ్య అతిథిగా పాల్గొని యోగా అభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా ఒకరికొకరు ఎలాగైతే మమేకం అవుతున్నామో అలాగే మన శరీరంతో మనం మమేకం కావడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు.
ప్రతిరోజు యోగా సాధన ద్వారా అనారోగ్యం దరిచేరదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎయిమ్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ నారంగ్, ప్రొఫెసర్ డాక్టర్ గోవిందరావు, డాక్టర్లు, స్థానికులు పాల్గొన్నారు. బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రి వాళ్లు యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు స్థానికులు. ప్రస్తుత పరుగుల జీవితంలో ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయని, ఈ సమస్యలు దూరం కావాలంటే యోగా ఒక్కటే ఏకైక మార్గమని అన్నారు. बहुत सारी बीमारियों से हमारा बचाव हो सकता है, हम तंदुरुस्त महसूस करेंगे मानसिक तौर से, शारीरिक तौर से, और अपने परिवार में, अपने गांव में, अपने शहर में जहां पर भी हैं योगा के साथ जुड़े और इसको और बढ़ाएं, क्योंकि अब ये इंटरनेशनल योगा दिवस जो है ये एक यूनाइटेड नेशन का प्रोग्राम बन गया है, जिसका मतलब कि ये पूरे संसार में इस प्रोग्राम को, इस दिवस को मनाया जाता है। इन शब्दों के साथ मैं आपको फिर से अनुरोध करूंगा और धन्यवाद करूंगा बीबीनगर के ग्राम पंचायत को कि इस कार्यक्रम को आज यहाँ आयोजित किया गया, और उम्मीद करता हूँ कि हम इसको अपने जीवन का एक लक्ष्य बनाएंगे और इसको अपना जीवन का एक मंत्र लेके चलेंगे, इसको हम रोज करेंगे। 13 తారీఖు నుండి 21 తారీఖు వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎయిమ్స్ బీబీనగర్ వారు నిర్వహించినటువంటి అతి ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి మనిషి జీవించాలంటే హెల్త్ పరంగా అన్ని రోగాలు, ఎలాంటి రోగాలు రాకుండా నిత్యం యవ్వనంగా ఉండాలంటే, ఎలాంటి చెడు వాళ్ళకు కొలెస్ట్రాల్ కానీ ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా వాళ్ళందరూ ప్రతిరోజు ఒక గంట సేపు, సుమారుగా ఒక గంట సేపు యోగా చేసినట్టయితే ఎలాంటి వాళ్లకు ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా యవ్వనంలా వండుకుంటూ వారు నిండు నూరేళ్లు బాగుపడి ఉంటారని. 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రధాని నిర్ణయంపై నిర్మల్ జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. దీంతో దేశం ఇంకా ఎంతో పురోగతిని సాధిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు ఎంతో అండగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. विभिन्न सेक्टरों के अंतर्गत ये जो निर्णय मोदी जी की सरकार ने, बीजेपी सरकार ने जो लिया है उसका हम स्वागत करते हैं और आशा करते हैं कि जो वादा श्री नरेंद्र मोदी जी ने लिया है, हम आशा करते हैं कि वो पूर्ण रूप में उसमें सफल होंगे और हम ऐसी अनेक योजनाओं का स्वागत करते हैं जो भारतवर्ष के युवाओं को, महिलाओं को सुरक्षा दे, युवाओं को नौकरी दे और अपना देश दिन प्रतिदिन प्रगति की ओर बढ़ता रहे. In a statement, the Prime Minister office said that Narendra Modi has reviewed the status of human resource in all the ministries and departments. So with the unemployment rate in cities hovering about 20% between the age group of 15 to 29, in this such tough times, Narendra Modi announcing that it would recruit 10 lakh people, 10 lakh personnel in the central government jobs in the next 1.5 years through mission mode is a welcome thing. The basis of India is youth power, and Narendra Modi has been continuously trying to empower the youth. Dynamic Prime Minister Shri Narendra Modi ji, for having taken the initiative of mission mode and announcing almost 10 lakh jobs in the upcoming 1.5 years, that is 18 months of time. As we have seen, unemployment has been the core issue from the independence times to our country, and in such situations the central government and the very master of this politics, that is our country, Prime Minister, taking an initiative to recruit 10 lakh jobs, especially in various ministries and various states all over the country, is really a big welcome note for all the youth of the nation. तो जो मिशन मोड कार्यक्रम के अंतर्गत भारत के प्रधानमंत्री ने जो 10 लाख नौकरियों की जो संधि दी है भारत के बेरोजगारों के लिए, बहुत ही वो अच्छा संदेश दिया है. मोदी जी ने हमारे लिए बहुत अच्छा कार्यक्रम एक निभाया है, इसलिए हम बहुत संतुष्ट है और इसी तरह से अपना भारत का विकास हो रहा है. हमारे को पूरा विश्वास है और विकास होगा भी, इसमें हमारे को कामयाब हमारे मोदी जी का बहुत सारे ढेर सारे हमारे को बेरोजगारियों को संदेश दिया है कि इस मिशन मोड के कार्यक्रम हमारे 1.5 साल में जो 10 लाख
नौकरियां पूरे अलग अलग विभागों में भरकर हमारे बेरोजगारों के लिए अच्छा सा एक सहकार्य कर अनेक परिवारों में एक अच्छा संदेश देकर अपने देश को एक अच्छी तरह से विकास कर रहा है। కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుమతించడం పట్ల ఆదిలాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో విభాగాల వారీగా భారీగా ఖాళీలను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నిర్ణయించింది. కాల వ్యవధిని నిర్దేశించడంతో తమ ఉద్యోగ కలలు సాకారమవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రధాని మోదీకి నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. खुद से ही बहुत ज़्यादा प्रिपेयर होने की कोशिश कर रहा हूँ और तमाम स्टूडेंट्स से गुजारिश कर रहा हूँ कि वो भी प्रिपेयर हो, वो भी एग्ज़ाम अटेंड करें, क्योंकि ये बहुत अच्छी अपॉर्चुनिटी है जो एक साथ इतने सारे पोस्ट मिले के लिए सेंट्रल गवर्नमेंट को तहे दिल से शुक्रगुजार हूँ। तो काफ़ी अब इसी बीच आज का एक शुभकामना क्या है बोल तो मोदी सरकार से गुजारिश है कि अभी तक 10 लाख के पोस्ट डाल चुका है, तो हम भी पढ़े लिखे आदमी हैं, हमारे के लिए काफ़ी यूजफुल होगा। हम भी कंपटीशन एग्जाम के लिए बहुत दिन भर रात भर प्रिपेयर हो रहे हैं, हमारे लिए काफ़ी खुशखबरी है, तो काफ़ी अच्छा होगा। धन्यवाद सरकार। सेंट्रल गवर्नमेंट 10 लाख पोस्ट का निर्णय लिया है, तो उसके लिए हमें आज बहुत अच्छा मौका मिला उसमें भर्ती होने के लिए, तो सेंट्रल गवर्नमेंट से धन्यवाद कहना चाहता हूँ। हम इंटर पढ़ के हैं, सेंट्रल गवर्नमेंट के पोस्ट के लिए प्रिपेयर हो रहे हैं और हमें बहुत अच्छा मौका मिला। సిద్దిపేట జిల్లా గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనల వెనుక బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దనే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలు రైతులు బాగుపడటం ఇష్టం లేక అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గౌరవెల్లి నిర్వాసితులు విపక్షాల ఉచ్చులో పడొద్దని మంత్రి సూచించారు. ఎన్నిసార్లైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకొని ప్రజలను రెచ్చగొట్టి అధికారుల మీద పోలీసుల మీద తిరగబడేలాగా చేసి ఇవాళ చేతులు దులుపుకున్నారు. చివరికి ప్రభుత్వమే ప్రతి నిర్వాసితుని కూడా కాపాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఆ రోజు ఇదే కాంగ్రెస్ బీజేపీలు అంటే ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుందని, ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు బతకడం వీళ్ళకి ఇష్టం లేక, రైతులు బాగుపడడం కాంగ్రెస్ బీజేపీలకు ఇష్టం లేక ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మంజీరాలో నీళ్లు, హల్దీ వాగులో నీళ్లు, ఉడవెల్లి వాగులో నీళ్లు, లక్షలాది ఎకరాల్లో మెదక్ జిల్లాలో పంట పండింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల పంట పండింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తెస్తుంటే రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తుంటే కాంగ్రెస్ బీజేపీ నాయకుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. కళ్ళల్లో ఇలా ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు ఓర్వలేని తనం కనపడతా ఉంది. అంటే ఇంతకాలం మేము చేయలేకపోయాము, ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అనేటువంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో సైతం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు సహితం ఎంతో అవసరమన్నారు. అందుకు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. Awesome. We're going to start dancing now. I want all of you to... గవర్నమెంట్ స్కూళ్లకు ప్రతి స్కూల్ కూడా మా
నియోజకవర్గమైన సిరిసిల్లలో మినీ స్టేడియం చాలా బాగా కట్టినాము. దానికి ఒక 3-3.5 కోట్లు ఏదో ఖర్చు అయింది. దీనికి ఇంకో 2-2.5 కోట్లు ఖర్చు అయినా చాలా చక్కగా చేసుకొని తొందరలోనే మీకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేడ్చల్లో కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో పిల్లల కోసం, ముఖ్యంగా యువత కోసం, పిల్లల కోసం మీ మానసిక ఉల్లాసానికి అదే రకంగా మీ శారీరకంగా కూడా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఊరు గాని, ప్రతి పట్టణం గాని, ప్రతి మున్సిపాలిటీ గాని, ప్రతి కార్పొరేషన్ గాని పచ్చగా ఉండాలి, హరితారం తోటి పర్ఫెక్ట్ అన్ని రకాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, నాలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మన డ్రైనేజ్ కూడా రోడ్లు కూడా మంచిగా చెట్లు నాటి ప్రతి ఒక్కటి కూడా మన తెలంగాణలో అందంగా పచ్చగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే అదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు తెలవాలి. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఈ వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ, నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్. ఎంఎస్ఎంఈతో యువతకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం. నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నారాయణరాణే పిలుపు. గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన వెనుక విపక్షాల కుట్ర ఉందన్న మంత్రి హరీష్ రావు. ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని భరోసా. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించిన విపక్షాలు. ఢిల్లీలో కీలక భేటీ, హాజరైన 17 పార్టీల నేతలు. 5G స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇంటర్నెట్ సేవలు వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం.